ధ్యానిస్తే ఆత్మకి ఆహారం అన్నమాట. ఆత్మ అభివృద్ధి పొందుతుంది, తద్వారా దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. It is your responsibility to take care of the inner man, and then you have to move ahead with the fellowship with God. Because if you don't meditate the word, your spirit becomes weak. You will not be able to face the things of the earth, whatever you are going through, the trials, tribulations, and your life is not there is no foundation for your life, the word of God. అది నీ బాధ్యత అన్నమాట. ప్రతి దినము కూడా దేవుడి యొక్క వాక్యాన్ని చదవడము, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించడము నీ బాధ్యతగా నీవు తీసుకుంటే నీ ఆత్మని బలపరుచుకుంటున్నట్లు, అప్పుడు నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యల్ని, ప్రతి ఇబ్బందుల్ని, ప్రతి పరిస్థితుల్ని నీవు ఎదురించే శక్తి దేవుడు నీకు ఇస్తాడన్నమాట. హల్లెలూయా. There is a scripture in Mark which states, Lord Jesus himself says, he shows two things. The house, the man built on sand, and house built on rock. Today your house is built on sand. Sudden storm comes, this collapsing. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, రెండు రకాల మనుషులు ఉంటారట. కొంతమంది వచ్చి బండ మీద వారి గృహాలు కట్టుకుంటారు, కొంతమంది ఇసుకలో గృహాలు కట్టుకుంటారు. అయితే మీరు ఇసుకలో కట్టినటువంటి గృహాలుగా ఉంటే ఒక గొప్ప తుఫాను రాగానే అవన్నీ పడిపోతాయి. So you have to pay attention, not just praying. Feeding your spirit, your inner man. You have to feed your inner man with the manna, the word of God. You have to meditate. You have to come to the Bible study. You have to ask the pastor with hunger. Pastor, we want to learn this. Teach us the word. మీ ఆత్మని మీరు మన్నా, పరలోకపు మన్నా ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యంతో మీ యొక్క ఆత్మని బలపరుచుకోవాలి. అనుదినము కూడా చక్కగా చదువుతూ ధ్యానిస్తూ ఆశ కలిగి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలని మీ సేవకుల దగ్గరికి వచ్చి ఆయన అడగాలి. అయ్యా ఈ వాక్యం ఏంటి, ఈ వాక్యం ఏంటి, ఇది మాకు తెలియచేయండి అని మీరు ఎప్పుడైతే అడుగుతూ ఉంటారో చాలా చాలా సంగతులు, దేవుని యొక్క సంగతులు మీరు తెలుసుకొని అనేకమైనటువంటి పరిస్థితుల్లో విజయాన్ని పొందగలుగుతారు. And pray. If you have that dryness, ask the Holy Spirit, ask the Lord, Father, remove this dryness and all these things, stubbornness, the hardness in my heart, that hunger is not there. Pour hunger in me for your word, not for all the other things. Some people have hunger for some other things, for gold, for silver, for diamond. Ask the Lord to pour hunger for the word of God in your heart. అనేక మందికి ఆశ ఏ రకంగా ఉందంటే, నిన్న నాకు బంగారం కావాలి, వెండి కావాలి, బిల్డింగ్లు కావాలి, వివాహాలు కావాలి, లేదా ఎక్కువ పరిస్థితులు కావాలి. ఈ లోకరీతి పరిస్థితుల మీద చాలా ఆశ ఉంది మీకు. కానీ దేవుని వాక్యం నేను చదవాలి, దేవుని వాక్యం ధ్యానించాలి, దేవుని ఆత్మ ఎదగాలి అనే ఆశ లేదు. కాబట్టి దేవుని అడగండి ఈ రోజే, ప్రభువా మాకు ఆశ పుట్టించండి. అటువంటి ఆశ మాకు ఎందుకు లేదో ఆ పరిస్థితుల్లో నేను కలగజేసుకొని ఆ పరిస్థితులు మమ్మల్ని విడిపించి దేవాని జీవము ఆ పరిస్థితుల పైన కృమరించమని దేవుని అడగండి. If you continue like this, how great men and women of God from Andhra will rise? How they will rise? If you continue like this, your lifestyle, no studying the word, no meditating the word, no praying properly, no carrying Bibles, no interest in the word. Why? What is the reason that you are receiving the Christ? What is the purpose of your life? మీరు ఇదే పరిస్థితులు అలాగే కొనసాగిపోతూ ఉంటే గొప్ప దైవ జనముగా ఎలా తయారవుతారు? ఆంధ్ర నుండి గొప్ప దైవ జనము రావాలి అంటే మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోతే ఏ రకంగా దేవుని మీరు మహిమపరచగలుగుతారు? కాబట్టి అడగండి ప్రభుని, ప్రభువా మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మా జీవితాల్లో మీరు కలగజేసుకొని మళ్ళా పరిశుద్ధ లేఖనాలు బాగా ధ్యానించేవారిగా, ఆత్మలో వర్ధిల్లేవారిగా, అప్పుడు అన్ని విషయాల్లో మేము వర్ధిల్లుతాం ప్రభువా అని మీరు అడగండి. Can you see now God is bringing from different states a woman to Andhra and doing this thing? At least senior witness, and at least this should stir fire in your heart. మీకు అసలు అర్థమవుతుందా? ఎక్కడి నుండో వేరొక రాష్ట్రం నుండి ఒక స్త్రీని అంత దూరం నుండి ఇక్కడ తీసుకొని వచ్చి దేవుడు ఇక్కడ మాట్లాడిస్తూ దేవుడి యొక్క కార్యాలు జరిగించుకుంటున్నాడు. కాబట్టి మరి మీరు కూడా మీ ప్రదేశంలో, మీ రాష్ట్రంలో మీరు నిలబడి మాట్లాడే స్థితిలో మీరు ఎప్పుడు వస్తారో అని మీకు అర్థం అవ్వాలి. ఆవిడని చూస్తూ పురుషుల సంఖ్య లేదు అసలు. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా? అసలు ఎవరు పురుషులు కనబడట్లా. No men at all. And ladies, they don't work for God. What is the condition? ఈ స్త్రీలైతే దేవుడి కోసం పనే చేయట్లేదు. ఏంటి పరిస్థితులు అసలు ఏం అర్థం కావట్లా. And ladies, if they stand in Andhra religious mentality, they don't let women of God or ladies to properly work in Andhra here because of their
అంటే ఇరుకైన పరిస్థితులు ఏం చేస్తా ఉన్నాయంటే ఆ యొక్క ఉద్దేశాలు స్త్రీల్ని సమంగా సమాజంలో దేవుడి పని చేసే పరిస్థితులు కనబడట్లేదు. కానీ మీరు బలముగా తయారవ్వాలి, దేవుడి కొరకు నిలబడి వాక్యాన్ని ప్రకటించేవారిగా, దేవుడి పని చేసేవారిగా ఉండాలి. You have to come to the level where from here God should send laborers to different states, to different countries, to different nations. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? మిమ్మల్ని దేవుడు నిలబెట్టి ఇక్కడ వాడుకుంటూ ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి దేవుడి వాక్యాన్ని చెప్పగలిగేలాగా, ఇతర దేశాలకు వెళ్ళి దేవుడి వాక్యం చెప్పే స్థాయిలో మీరు ఉండాలి. Look at different states around you. Look at Bangalore, look at Tamil Nadu, look at North India, look at Punjab and Delhi. Don't you feel anything? From Andhra there is proper no men and women of God rising up. అనేక ప్రదేశాలు చూడండి, బెంగళూరు చూడండి, తమిళనాడు చూడండి, ఢిల్లీ చూడండి, లేదా ముంబై చూడండి, పూణే చూడండి, అనేక పరిస్థితులు అనేక చోట్ల స్త్రీలు లెగిసి వారి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో స్త్రీలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఒకసారి గమనించండి. You are still, you don't even read the word. You are in that baby state, still in LKG, kindergarten. In the terms of spirit, you are still feeding on the milk. When will you start feeding on the solid meat of the word? Apostle Paul said, you are still babies. ఇంకా మీరు చాలా చాలా ఆత్మీయ స్థితిలో చిన్న పాలు తాగే పసిపిల్లల్లా ఉన్నారన్నమాట. ఇంకా మీరు ఎప్పుడు బలపరచబడతారు? ఎప్పుడు మీరు ఆహారం అంటే సాలిడ్ అంటే ఆహార పదార్థాలు, మాంసపు ఆహారం తినే స్థాయికి ఎప్పుడు వస్తాం? మామూలుగా కాదు. బయట విషయాల్లో మాంసం తినేవాళ్ళు మనమే ముందు కాదు. దేవుని యొక్క వాక్యం విషయంలో అటువంటి ఫుడ్, అటువంటి గొప్ప లోతుగా వెళ్ళేటటువంటి అనుభవంలోనికి మీరు ఎప్పుడు వస్తారు ఇంకా అని అపోస్తలుడైన పౌలు అడుగుతా ఉన్నారు బైబిల్లో. You see your condition, how is your spiritual status? Today Lord is opening your eyes. Because sometimes people from here just speak, you don't understand. God has to bring somebody from different state, then only your mind will start working. మీ పరిస్థితులు ఒకసారి మనం గమనిద్దాం. ఎక్కడెక్కడి నుండో దేవుడు స్త్రీలను నడిపించి ఇక్కడికి దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. కానీ మిమ్మల్ని కూడా దేవుడు లేవనెత్తి అనేక ప్రదేశాలకు తీసుకువెళ్ళి దేవుడి గురించి వాడుకునే స్థితిలోకి మనం రావాలి. You have to come, you have to look at your own spiritual status. Where I am, freshly coming today itself. And it's today you start. ఈ రోజే నేను నీకు ఒకసారి పరిశీలన చేసుకో, దేవుడికి అప్పగించుకొని ఒకసారి అడుగు, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా ఆత్మీయ స్థితి ఏంటి, నేను ఎలాగా అభివృద్ధి పొందగలను ఆత్మలో, నాకు సహాయం చేయదండి, నీవు కలగజేసుకోదండి. ఈ రోజే నీవు దేవుడికి అప్పగించుకో, దేవుడికి ఒకసారి మళ్ళా అడుగు, నిబంధన చేసుకో దేవుడితో, నన్ను కూడా లేవనెత్తు ప్రభువా. ఎప్పుడైతే దేవుడి నీతిని రాజ్యాన్ని వెతుకుతావో దేవుడి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. Don't you desire that from our own state, many men and women of God, many pastors, many prophets, many evangelists, many apostles should raise? Don't you desire in your నీకు అటువంటి ఆశ లేదా? మన ఆంధ్ర నుండే అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా, దేవుని యొక్క వాక్యం ప్రవచించేవారుగా, దేవుని యొక్క కార్యాలు అనేక చోట్ల చేయడానికి మనల్ని లేవనెత్తి నడిపించేవారుగా ఉండాలని మీకు ఆశ లేదా? అనేకుల గురించి ప్రార్థన చేయాలి, మేము కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనే ఆశ మీకు లేదా? You have to desire that, and you have to dedicate your children for Lord's service. నీకు అటువంటి ఆశ కలిగి ఉండాలి. నిన్ను నీవు దేవుడికి సమర్పించుకోవడమే కాదు, నీ పిల్లల్ని కూడా దేవుడికి సమర్పించగలిగే స్థితిలో ఉండాలి. At least you must say, Father, at least my time is already coming to finish. At least my children, I dedicate them for their service. Dedicate your children. కనీసం ఈ మాట చెప్పేవారిగా ఉండాలి. అయ్యా నా యొక్క వయసు, నా యొక్క పరిస్థితులు అయిపోతున్నాయి, కానీ నా పిల్లలైనా సరే నేను నీ పరిచర్యలో ముందుకు నడిపించగలిగే స్థితి నాకు దయచేయి ప్రభువా, నా పిల్లల్ని నీకు సమర్పిస్తున్నాను ప్రభువా అని మనం అడగగలిగే స్థితిలో ఉండాలి మనం. Because revival should come to Andhra. Everywhere in Tamil Nadu, in Chennai, in Bangalore, we see so much mighty move of Holy Spirit. What about Andhra? You do not have any desire for the touch of the Holy Spirit. దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఉజ్జీవము అనేక రాష్ట్రాల్లో వస్తుంది. ఇప్పుడు బెంగళూరు చూసినా, చెన్నై చూసినా, లేదంటే మరి కేరళ, అనేక పరిస్థితులు, అనేక రాష్ట్రాల్లో పరిశుద్ధాత్మ దేవుడి సంచలన, పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఉజ్జీవము రేపబడుతుంది. కానీ ఆంధ్ర పరిస్థితి ఏంటి? ఆంధ్ర ఎప్పుడు ఇలాగే ఉంటావా? Why are you coming to church? What is the purpose? I am asking. What is your purpose that you gave your life to Christ? I want to know. దేవుడికి నీ యొక్క సమర్పణ ఇచ్చావు, కానీ ఏంటి నీ ఉద్దేశం? ఏ ఉద్దేశంతో దేవుడికి నీవు సమర్పించుకున్నావు, దేవుడికి నీవు అప్పగించుకున్నావు? ఏ ఉద్దేశం? ఒకసారి ఆలోచన చేసుకో. You will come to church, and when the worship is happening, one person is seeing light, one
person is seeing them, one person is seeing them. You don't even have basic common sense of how to sit and worship in the presence of the Lord. దేవుని యొక్క సంఘంలోకి వచ్చి ఆరాధన జరుగుతున్నప్పుడు కూడా అటు ఇటు మనం చూస్తూ ఉన్నాం, ఆ లైట్లు చూస్తూ ఉన్నాం, లేదంటే ఆ మనుషులు కలిసి చూస్తూ ఉన్నాం, వాళ్ళని పిలుస్తూ ఉన్నాం, ఈయన పిలుస్తూ ఉన్నాం. అసలు కనీస జ్ఞానం కూడా మనకి లేదా? దేవుడి సన్నిధిలో How old are you? How old are you? 5 years, 10 years. How old are you? You are 5 years. You are 16 years. All are kindergartens here. Your age, physical age is 60, 50, but behavior is like 5 years old. It's like a master should stand and tell, close your eyes, lift your hand, worship is happening. This is your status. You don't even feel shame to see your status like this. Is this the way that they have to say? Kindergarten, their teacher will tell, close your eyes, keep pin drop silence, stand in attention, wear shoelace. So you don't even have that much brains that when worship is happening, lift the hand towards the Lord, close your eyes and to worship. These things has to be said. Is these are the things that has to be taught for you? What is your condition? Kindergarten students, kindergarten children you are. మన పరిస్థితులు ఆలోచన చేస్తే ఎంత భయంకర. చిన్న పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలా చేస్తా ఉన్నాం. వాళ్ళకి చెప్తారు, షూలు వేసి కట్టుకో, నువ్వు బాగా నిలబడు, నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు చేతులు ఎత్తి పైకి ప్రార్థన చేయి, నీ నోటితో నువ్వు దేవుని స్తుతించు అని చిన్నపిల్లలకు నేర్పిస్తాం. కానీ మీరు వయసు పైబడి కూడా మీరు 5 సంవత్సరాల పిల్లల వలె మీరు బిహేవ్ చేస్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. How many times pastor has told you to close your eyes, to raise your hand? How many Sundays? How many Fridays? How many days has he told that? How many times he has to say that over and over again? Why is it difficult to understand? ఎన్నిసార్లు మీకు పాస్టర్ గారు చెప్తా ఉంటారు, మీ కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. ఇవన్నీ కాదు, ఆ శుక్రవారాలు, ఆదివారాలు ఎప్పుడు మీటింగ్స్ అయినా చెప్తానే ఉన్నారు. కానీ ఎందుకు మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నాం? You have to question yourself. You are behaving like kindergarten children. నీవు పరిశీలన చేసుకో. ఎల్కేజీ పిల్లలు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తున్నావు దేవుడి సన్నిధిలో. Physically you are maybe 50, 60, 70, but what about you don't have that much common sense. You don't have that much thinking towards the kingdom of God. బాహ్యంగా నీవు వయసు పైదే, అంటే 20, 30 సంవత్సరాలు కాదు, 40, 50 సంవత్సరాల వరకు కూడా ఉన్నారు. కానీ ఆత్మీయ స్థితిలో ఆలోచన చేస్తే దేవుని రాజ్య సంబంధమైనటువంటి సంగతిలో మనం చాలా చాలా చిన్న పిల్లలాగా మనం ప్రవర్తిస్తా ఉన్నాము. How much it is grieving, pastor, do you know? He didn't tell me anything. I am observing and seeing everything. He didn't tell me anything. I am observing and seeing everything. Pastor, when worship is happening, you don't know how to sit. Prayer is happening, somebody is praying, and there is no one accord, no one spirit. And then how the move of the Holy Spirit will take place? How healing miracles and breakthroughs will take place? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తా ఉన్నాడు. పాస్టర్ గారు నాకేం చెప్పలేదు. ఆయన ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు లేదంటే అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్కరి వైపు కూడా. కానీ ఈ పరిస్థితి అయితే మాత్రం కూడా బాగోలేదు అనమాట. You have to change yourself and put down your that things and all. Pastor should not be saying. You must have that sense. When you come to church, worship is happening. We must raise our hands. Whom you are worshiping? Creator of the entire universe. You don't even know that. Simply will come. Simply after the meeting finished, you go. Every day, every Sunday, same routine. Coming, going. నీవు ఈ సన్నిధికి, దేవుని సన్నిధికి రాగానే నీకు అర్థమైపోవాలి, దేవుడి యొక్క ఆరాధన జరుగుతుంది, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారంటే నీవు దేవుడికి అప్పగించుకోవాలని, నీ చేతులు పైకెత్తాలని, నీవు దేవుడిని స్తుతించి ప్రార్థనలో ఏకాత్మ కలిగి ఉండాలని నీకు అర్థం అవ్వాలి. నువ్వు ప్రతి ఆదివారం చర్చకు వస్తా ఉన్నావు, కానీ ఏ మార్పు లేకపోతే ఏ ప్రయోజనం? Why you are coming and what is the need that you are coming? And in the Old Testament day, they were walking, there were no vehicle. They were to get to the Jerusalem temple. They was almost for months together. They came with a camel, with the animals, taking all the food, water. You see that, remember that. How they came in the Old Testament time just to see. That they were not allowed inside the Holy of Holies. Just in the, the entrance, the courts, outer courts, they were there. Today you have so much access.
But everything has to be said every time. The basic things to close the eyes, to concentrate, to pray. When one person is praying, others should join. Yes, Lord. Yes, you have to agree with the sister. You have to agree with the brother. Not seeing the face, what dress they are wearing, what color saree they are wearing, what pant they are wearing. No, not those things. పాత నిబంధన కాలంలో అయితే దేవుని మందిరానికి వెళ్ళడానికే నెలలు తరబడి నడిచేవారు. వారి ఆహారాన్ని పట్టుకొని ఒంటెల మీద వాళ్ళు దేవుడి యొక్క యెరూషలేము మందిరానికి వెళ్ళడానికి నడిచేవారు. కానీ ఈ రోజు దేవుడు అన్ని సౌఖ్యాలు మనకి సమకూర్చాడు. ఇక్కడే మనకి మందిరం, ఇక్కడే వాక్యం ప్రకటించబడుతుంది. అయినప్పటికీ కూడా సరైన సమయానికి రాలేని పరిస్థితులు, అయినా ఒకరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనతో ఏకీభవించలేని పరిస్థితులు. అయ్యో వారు ప్రార్థన చేస్తున్నారు కదా, మేము కూడా వారితో ఏకీభవించి దేవుడిని అడుగుదాం అనే పరిస్థితి లేనటువంటి స్థితి కనబడతా ఉంది. You have to pray. It should be seen. You know how is your life. Seeing yourself, we come to know how is your spiritual life. That should not at least from today onwards change. Live on the old ways and start fresh from today onwards. ఈ దినం నుండి నా దేవుడికి మరొకసారి పునర్సమర్పించుకుందాం. ప్రభువా, నా పాత గత జీవితం అంతా వదిలేస్తున్నాను నాయనా. ఇప్పుడు నుండి నీలో నేను బాగా బ్రతుకుతాను. ఎందుకంటే మన ఆత్మీయ స్థితి చెప్పేస్తుంది మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది. మనం దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నామో, మన మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తే మనకి అర్థమైపోతుంది మన భౌతిక జీవితం కూడా ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో. ఆత్మలో వర్ధిల్లు వారే సమస్త విషయాల్లో వర్ధిల్లుతారు. ఆత్మలోనే ఎంత బలహీనంగా ఉంటే సమస్త విషయాల్లో కూడా బలహీనంగానే ఉంటాం. కాబట్టి ఇప్పుడు నుండైనా సరే పాత జీవితాన్ని విడిచిపెడదాం, క్రొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. క్రొత్త జీవితం దేవుడిలో సమర్పణ కలిగి, దేవుడిలో ఒక క్రమశిక్షణ కలిగి, దేవుడిలో భయభక్తులు కలిగి జీవిద్దాం. You should come and tell the pastor today which prayer cell, which cottage house we have prayer. You should come and tell, and you should be so glad. Now the sheep of the Lord, they are coming close to God. He should be glad. Every day the same story. He will always ask you to close the eyes, but he will not close the eyes. What is there to see here? And why you have come? Whom are you worshipping? You don't even know that you have come to worship the living God. నీవు జీవం గల దేవుడిని ఆరాధించడానికి వస్తున్నావనే కనీస జ్ఞానం నీవు కలిగి లేవా? ఆయన సర్వ సృష్టికర్త, ఆయన ఆరాధించడానికి నీవు ఇక్కడికి వస్తున్నావు. కాబట్టి నీకు ఆ భయభక్తులు ఉండాలి. నీవు సేవకులు అడగాలి, అయ్యా ఈ రోజు ఎవరి గృహంలో ప్రార్థన, ఈ రోజు ఎక్కడ ప్రార్థన ఉంది, మేము పరుగు వస్తాం అనేటటువంటి మనస్సు నీకు ఉండాలి. అంతేగాని ఎప్పుడు కూడా పాస్టర్ గారు మిమ్మల్ని రండి ఇక్కడ ప్రార్థన ఉంది, ఈ సమయానికి ప్రార్థన ఉంది అని చెప్పడం కాదు. And when he was speaking about street gospel praying or street gospel, when he is not there, at least you go, the three of you, three ladies, three gents, you walk around and pray. That should be your status. You should reach that level. నీ ఆత్మీయ స్థితిలో నీవు అభివృద్ధి పొందాలి. ఏ స్థాయిలోకి రావాలంటే, ఒకవేళ సేవకులు మరొక చోటకి ప్రార్థనకి వెళ్ళాలి, లేదంటే ఇంకొక దగ్గర ఆయన ఏదైనా పరిస్థితుల్లో బిజీగా ఉన్నా, ఒక ముగ్గురు స్త్రీలు, ఒక ముగ్గురు పురుషులు వారు ఒక ఆత్మ కలిగి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసే వ్యక్తులుగా, ఆ యొక్క గ్రామాల్లో, ఆ యొక్క వీధుల్లో ప్రార్థన చేయగలిగే స్థితిలో, ఆ యొక్క గృహాల్లో ప్రార్థన చేసే స్థితిలో మీరు రావాలి. ఆత్మీయ స్థితి ఆ స్థాయికి రావాలి. You have to cooperate with the pastor. Whatever he is being instructed, you have to cooperate. Not same thing every time lifting. It is the kindergarten stage. Come out of that. Throw the feeding bottle. Throw that. ఇంకా పాలు పుట్టి స్థితి బయట పడేద్దాం. పాలు తాగేవారిగా వద్దు, ఆత్మీయ ఆహారం తినేవారిగా మనం ఉందాం. దేవుడి సేవకులకి సహకారంగా, దేవుడి రాజ్యానికి సహకారంగా, దేవుడి రాజ్య విస్తరణ కొరకు పనిచేసే వ్యక్తులుగా ఉందాం. This is the even if Apostle Paul was there today, he would have spoken to church the same way, because he saw in Corinth and Romans, Galatians, what happened. He used the whip and he corrected. That is what I am doing here. అపోస్తలుడైన పౌలు ఇప్పుడు జీవించుంటే ఈ రకంగా మీతో మాట్లాడుండేవారు. ఎందుకంటే సంఘాన్ని సరిదిద్దేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న సంఘానికి హెచ్చరించేవారు. ఎందుకంటే కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, ఆయా సంఘాల్లో పౌలు గారు ఉన్న పరిస్థితుల్ని సరిదిద్ది ఆ సంఘాన్ని నిలబెట్టారు. ఈ రోజు నేను కూడా అలాగే మీ సంఘాన్ని సరిదిద్దడానికి దేవుడు నన్ను పంపించాడు. హల్లెలూయా. దేవుడిలో నూతనంగా జీవించాలని మీరు సమర్పించుకుంటున్నారా? Today when you are worshiping, you must know that you are worshiping the true living God, and you should worship Him, lifting your hands, closing your eyes, always your mind and heart focused there, focused to heaven, and then the Spirit of the Lord will come to you. Your mind is somewhere jumping, somewhere it is in the kitchen, or did I off the stove, or
did the water come? Somewhere else your mind is running. Body you are sitting here. Mind is running to 100 place. ఈ రోజు నిండిన దేవుడికి సమర్పించుకోండి. కానీ ఇక్కడికి వస్తున్నాం, మన మనస్సు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ వంటగదిలో ఏం జరుగుతుందో, అలా పరిస్థితులు ఏం జరుగుతున్నాయో అది కాదు. జీవం గల దేవుడిని ఇక్కడికి ఆరాధించడానికి వచ్చాం అని దేవుడికి భయపడి, దేవుడికి లోబడి, దేవుడికి చేతులు ఎత్తి ఆయన నోటితో స్తుతించేవారిగా, ఆత్మతో ఆయన ఆరాధించే వ్యక్తులుగా మనం ఈ రోజు నిండిన సమర్పించుకొని మరొక కొత్త జీవితాన్ని ఆరంభిద్దాం. Because everybody wants blessing, but they don't want commitment. You want to give your life to Christ, you are committed to Christ, that you are going to live for Him. అందరికీ ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడిలో నేను ఎంత ఖచ్చితంగా జీవిస్తాను అనే నిబంధన తీసుకునే పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మీకు ఆశీర్వాదాలు కావాలి అంటే దేవుడిలో ఖచ్చితంగా నేను ఇలా జీవించాలనుకుంటున్నాను అని ఒక నిబంధన చేసుకొని మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. So by saying this, I bless each one of you, and I believe this word has been planted in your heart. Take this today onwards seriously. Stand with the man of God, stand with pastor. Have that hunger. Come and have that hunger. Take part in the work of the Lord and study the word every day. Pray, and also you have to worship the Lord. 1 hour in your home, personal worshiping God. So you have to maintain balance. So, pray, meditating the scriptures and worshiping. Do this. God bless all of you. దేవుడి